ఎక్కడ ఉన్నానో తెలుసా? అర్థమైపోయింది కదా ఎక్కడికి వెళ్తున్నాను? కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. ఇది హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఎవరికైతే తెలియదో వాళ్ళు వీడియో మొత్తం చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా. ఫస్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ చూసుకుని వెళ్ళాలి. నేను అలా చూడలేదు, ఎందుకంటే అలా ఉంటాయి మన పనులన్నీ. నేను అమీర్పేట్ నుంచి ఎల్బీ నగర్కి టికెట్ బుక్ చేసుకున్నా. మీరు ఎల్బీ నగర్ వెళ్ళాల్సిన అవసరం లేదు, దిల్సుఖ్ నగర్ నుంచే బస్సెస్ ఉంటాయి. ఇకపోతే మన హైదరాబాద్ మెట్రో గురించి తెలిసిందే కదా, చాలా ఖాళీగా ఉంటాయి. అందుకే ఎల్బీ నగర్ వరకు నుంచుని వెళ్ళిపోయా. అలా అతి కష్టం మీద ఎల్బీ నగర్ బస్ స్టాప్ దగ్గరికి వచ్చి నుంచున్నా. ఒక్క బస్ కూడా రావట్లేదు. ఏంటి ఒక్క బస్ కూడా రావట్లే అని పక్కన అడిగితే, అసలు టెంపుల్కి వెళ్ళాలంటే బస్సెస్ ఇక్కడికి రావు, దిల్సుఖ్ నగర్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళిపోండి, అక్కడ బస్సెస్ ఉంటాయని చెప్పాడు. ఇక మళ్ళీ ఎల్బీ నగర్ నుంచి దిల్సుఖ్ నగర్ సిగ్నల్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కేసా. ఇక్కడ చాలా బస్సెస్ ఉంటాయి టెంపుల్కి. బస్ ఎక్కిన ఒక 20 to 30 మినిట్స్లో మీరు టెంపుల్కి రీచ్ అయిపోతారు. టెంపుల్ ఆపోజిట్లోనే సిగ్నల్ దగ్గర బస్ ఆపుతారు. దిగి ఒక 100 మీటర్స్ నడుచుకుని వెళ్తే మీరు టెంపుల్ లోపలికి ఎంట్రీ అయిపోతారు. సో బయట చెప్పులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. ఏమైనా కొనుక్కోవాలన్నా సరే బయట కొనుక్కొని పట్టుకెళ్ళిపోవచ్చు లోపలికి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటి వరకు అమీర్పేట్ నుంచి టెంపుల్కి ఎలా రావాలో చెప్పేసా కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. ఒక్కసారి వెళ్ళి లైక్ కొట్టయితే రిమైనింగ్ కూడా కంటిన్యూ చేసేయచ్చు కదా. సరే అయితే మరి లైక్ కొట్టేశారు కదా, కాసేపు మీరు ఈ టెంపుల్ అందాలను చూసేయండి. మొత్తం చూసిన తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకా ఈ టెంపుల్లో డైలీ అన్నదానం పెడతారంట, టోకెన్ ఉంటేనే ఫుడ్ పెడతారంట. వెళ్ళి టోకెన్ తెచ్చేసుకుని లైన్లో నుంచి ఉండిపోండి. ఇక ఇంకేం లేదులే, మనం సొల్లు ఆపి టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఫస్ట్ ఈ టెంపుల్ హిస్టరీ తెలుసుకుందాం. ఇది 1143లో కాకతీయ కింగ్ యుద్ధం చేసి వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆయనకి వింతగా ఒక రామ్ రామ్ అని చెప్పి ఒక సౌండ్ వినిపించింది. ఏంటి సౌండ్ అని చూసి ఆయనకి ఏం అర్థం కాక వెళ్ళి అదే చెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళలో హనుమాన్ వచ్చి ఈ చోట్లో ఒక గుడిని కట్టించమని చెప్పారు. అలా ఈ టెంపుల్ కట్టించడం జరిగింది. ఇంకా అలా డేస్ గడుస్తూ ఉండగా 1679లో ఔరంగజేబ్ హైదరాబాద్ వచ్చి మొత్తం టెంపుల్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేయమని వాళ్ళ సైన్యానికి ఒక ఆర్డర్ పాస్ చేశారు. అలా మన మొఘల్ సోల్జర్స్ హైదరాబాద్లో ఉన్న టెంపుల్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేయగలిగారు, కానీ ఈ టెంపుల్ని మాత్రం ఏం చేయలేకపోయారు. అది తెలుసుకున్న ఔరంగజేబ్ ఏంటి వీళ్ళెవరూ ఏం చేయలేకపోయారు, నేనే వెళ్ళి ఈ టెంపుల్ని నాశనం చేసేస్తా అని చెప్పి ఔరంగజేబ్ వాళ్ళ గ్యాంగ్ వేసుకుని ఈ టెంపుల్ దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఆకాశంలో ఒక మెరుపు మెరిచి పెద్ద బేస్ వాయిస్తో అగర్ ఇస్ మందిర్ కో తోడ్నా హై తో రాజా కర్మన్ ఘాట్ అని చెప్పి ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది. అంటే దానికి మీనింగ్, ఈ టెంపుల్ని నాశనం చేద్దాం అనుకుంటే రాజా నీ హృదయాన్ని దృఢంగా ఉంచుకో అని చెప్పి చెప్తాడు. అది విని మన ఔరంగజేబ్ వెనక్కి వెళ్ళిపోతారు. చూసారు కదా, ఇది ఈ టెంపుల్ హిస్టరీ. ఈ స్టోరీ నాకు తెలిసిందంతా మీతో షేర్ చేసుకున్నా. వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ఫాలో చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.